తెలుగు రాజ్యం నేను విద్య. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్లో ప్రసారమైన తీన్మార్ వార్తల ప్రోగ్రాంలో తెలంగాణ యాసతో వార్తలు చదివి యాంకర్ సావిత్రిగా శివజ్యోతి పాపులర్ అయింది. అనంతరం బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయింది. అయితే ఇటీవల ఆమె వివాదంలో చిక్కుకున్నారు. న్యూస్ రీడర్గా ప్రారంభించి తెలంగాణ యాసతో తనదైన శైలిలో కోట్లాది మంది మనసు గెలిచిన శివజ్యోతి బిగ్ బాస్లో ఎంటర్ అయ్యాక తన గేమ్ ప్లేతో అసలు సిసలైన స్వభావంతో మరింత పాపులారిటీని పెంచుకుంది. బిగ్ బాస్ తర్వాత ఏ ఛానల్లో ఉద్యోగం చేయకుండా తానే యూట్యూబ్ ఛానల్ను మొదలుపెట్టింది. ఇందులో తన అభిప్రాయాల్ని, వ్యక్తిగత విశేషాల్ని తనదైన స్టైల్లో చెప్పేసుకుంటూ జనాల్లో పాపులారిటీ తెచ్చుకున్నారు. ఇటీవల భర్త గంగూలీతో కలిసి టీవీ షోల్లో కూడా హంగామా చేస్తూ కనిపిస్తోంది. తాజాగా సుమ హోస్ట్ చేస్తున్న సుమ అడ్డా కార్యక్రమానికి ఈ జంట కూడా హాజరైంది. ముగ్గురు బుల్లితెర జంటలతో కలిసి పాటలు, పంచులతో ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేశారు. ఇంతలోనే శివజ్యోతిని సుమ ఓ ఆసక్తికర ప్రశ్న అడిగారు. మీ మీద ఎలిగేషన్స్ వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనే ప్రశ్నకు ఆమె తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. ఈ విషయం గురించి నేను చాలా సీరియస్గా మాట్లాడాలి అనుకుంటున్నా అక్క. వాడు బతకడం కోసం నాపై ఎలిగేషన్స్ చేశాడు. నేను హైదరాబాద్లోనే ఉన్నా. ఏం చేస్తారో చేసుకోండి అంటూ కాస్త గట్టిగానే రియాక్ట్ అయింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే శివజ్యోతి ఎవరి గురించి మాట్లాడింది అని అనుకుంటున్నారా? మరెవరో కాదు, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గురించి. ఎందుకంటే ఇటీవల అన్వేష్ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించిన సెలబ్రిటీలపై పలు వీడియోలను రిలీజ్ చేశారు. వారందరి పేర్లు బయట పెట్టారు. అందులో శివజ్యోతి పేరు కూడా ఉండటంతో ఆమె ఈ విధంగా ప్రపంచ యాత్రికుడికి కౌంటర్ వేసింది. ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివజ్యోతి నిజంగా అలాంటివి చేశారా, లేక అన్వేష్ కావాలని బురద జల్లుతున్నాడా? అన్వేష్ వాదనలు ఎంతవరకు నిజం అని జనాలు చర్చించుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రచారం, సెలబ్రిటీలపై ఆరోపణల ఈ వ్యవహారంలో శివజ్యోతి పేరు రావడంతో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది.